రైట్. ఇప్పుడు మనకి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బోధన్ నియోజకవర్గం 25వ వార్డు నుంచి రామకృష్ణ గారు వాళ్ళ భార్య అయితే మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారండి. ఇక్కడ పోటీ చేస్తుంది తిన కాదు, వాళ్ళ హస్బెండ్ పోటీ చేస్తున్నారు రామకృష్ణ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఏం పేరు మీ పేరు? సుమలత. సుమలత గారు, చెప్పండి, మీ ఆయన గారు నిలబడ్డారు కదా, మీకు సపోర్టివ్ గా షకీల్ ఆమీర్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడికైతే రావడం జరిగింది. చాలా సపోర్ట్ ఉన్నారు మీకనైతే అనిపిస్తా ఉంది. ఎలా అనిపిస్తుంది ఆయన సపోర్ట్ చూసుకుని మీకు? ఆయన సపోర్ట్ ఉంటే ఇంకా మంచిదేనండి మాకు అన్ని విధాల. మా ఆయనకి ఏ విధంగా అన్ని ఆయనే చూసుకుంటాడు. మాకే విధంగా అయినా అన్నిటికీ ఆయనే సహాయంగా ఉంటాడు. మాకు అన్ని ఆయనే. సైకిల్ షాప్ తోనే ఈయన ఏది కావాలన్నా ఆయన అన్నిటికీ పోటీగా ఆయన ఏది కావాలన్నా పేదల గురించి అన్నిటికీ పోటీ చేస్తానే ఉంటాడు కృష్ణ. ఏ దానికైనా సరే, ఇప్పటికైనా సరే. మీ హస్బెండ్ రామకృష్ణ గారికి అవకాశం ఎలాగొచ్చింది అంటే ప్రజలతో చాలా మంచిగా ఉంటారా? ఎలాంటి మంచి పనులు చేస్తున్నారు ఇప్పటి వరకు? అన్ని ఇప్పుడు మీకు రేషన్ కార్డు లేదనుకోండి, రేషన్ కార్డు అప్లై చేసి ఇస్తారు వాళ్ళకి. చేతగాని వాళ్ళకి అన్ని విధాల ఏదైనా కావాలంటే పింఛన్కి ఆయనే తిరిగి చేస్తారు. ఒకవేళ ఎవరికన్నా సాయంగా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళకి బాగా లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సాయం కావాలి, అన్ని విధాల మా ఆయన అన్ని విధాల సపోర్ట్ తీసుకొని వాళ్ళకి సాయం చేస్తారు. షకీల్ సార్కి చెప్తారు, మేడంకి చెప్తారు, బాబీకి వదినకి చెప్తారు. ఇంకా బయట వాళ్ళకు కూడా సపోర్ట్గా అందరికీ భేదం ఉండదు. వాళ్ళు పెద్ద చిన్న వాళ్ళు ఎవరు అని కూడా చూడడు. ఆయన అందరికీ సాయం చేస్తారు. అంటే ఇప్పుడు షకీల్ ఆమీర్ గారి ప్రోత్సాహం తోటి వాళ్ళ సపోర్ట్ తోటి మీ ఆయన గారి పోటీలో నిలబడటం అయితే జరిగింది అంటారు. జరిగింది మేడం. ఆయన అయితే అన్ని పనులు చేయడానికి ఇక్కడ చాలా సమస్యలు కనిపిస్తా ఉన్నాయి చెప్తున్నారు. ఆఖరికి కొబ్బరికాయ కొనేదాంతో సహా మాట్లాడుతుంటే ఇప్పుడు మీటింగ్ లో మనం చూసాము. ఆయన ప్రచారంలో చెప్తున్నారు కదా 30 రూపాయలు కొబ్బరికాయ కొనడానికి కూడా ఇక్కడ పరిస్థితి బాగలేదు. నిజంగానే అలాగే ఉందా పరిస్థితి? అలాగే ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడేమో కళ్యాణ లక్ష్మి ఖచ్చితంగా వచ్చేది. ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా కళ్యాణ లక్ష్మికి అయితే ఖచ్చితంగా ఏది అప్లై చేసుకుంటే అది వచ్చేది. పింఛను అప్పుడు 2000 ఇచ్చారు, అదే 2000 ఇప్పుడు ఇస్తున్నారు. ఇంకా అంతమించి అయితే వీళ్ళు కాంగ్రెస్ అయితే ఏ రూపాయి ఇచ్చింది అయితే లేదు కదా. మళ్ళీ అలాగే ఇప్పుడు 2500 మహిళలకు ఇస్తామన్నారు. ఇప్పుడు దాకైతే 2 సంవత్సరాల నుంచి అయితే ఇప్పుడు దాకా 1 రూపాయి ఇచ్చింది లేదు. రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు దాకా ఇంకా ఎంతమందికి వచ్చిందో రాలేదో తెలియదు. ఇల్లులు అయితే లేవు. అప్పుడు ఆయన హయాంలో పెట్టినదే, మన షకీల్ సార్ హయాంలో పెట్టిందే ఉన్నదే కొంతమందికి ఇల్లులు అయితే అప్పుడు స్థలాలు అయితే ఇచ్చారు. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఏదీ లేదు. కరెంటు బిల్లు మన గ్యాస్ అన్నారు 500 గ్యాస్, అది లేదు, ఏదీ లేదు. ఖాళీ వాళ్ళు వచ్చారంటే వచ్చారు అంతవరకే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి హామీలు నెరవేర్చలేదు, ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. ఖచ్చితంగా చేస్తామంటున్నారు కదా, మిమ్మల్ని నమ్మచ్చా? ఇక్కడ ప్రజలందరూ ఖచ్చితంగా మీ ఆయన ఇవన్నీ చేయగలుగుతారు? అన్ని చేయగలుగుతాడు మా ఆయన. మాకు అన్ని విధాలా అంత ముందు ఉన్నప్పుడే అన్ని విధాలా చేయగలిగాడు, పదవిలో లేనప్పుడే. ఇప్పుడు పదవిలో ఉంటే అన్ని విధాలా సాయం చేయగలుగుతాడు. అన్ని విధాలా మోరీలే కానీ రోడ్లే కానీ ఇంకా ఏదైనా చిన్న చిన్న ఇంకా వేరే పనులు ఏవైనా సరే, ఇంకా వేరే వాళ్ళకి ఇంకేమైనా సాయంగా కావాలన్నా ఆయన పదవిలో ఉంటేనే ఇంకా మంచి పనులు, ఇంకా పెద్ద పెద్ద పనులు కూడా చేయగలుగుతాడు ఆయన. విన్నారు కదండి, సుమలత చెప్తున్నారండి. 25వ వార్డు ఎవరైతే పోటీ చేయబోతున్నారో బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి రామకృష్ణ గారి భార్య సుమలత చెప్తున్నారు. చాలా ధీమా వ్యక్తం చేస్తుంది. మా ఆయన పదవిలో లేనప్పుడే చాలా మంచి కార్యక్రమాలు చేశాడు. అలాంటిది మా ఆయనకి పదవి ఉంటే కనుక, పదవి వస్తే కనుక వెనకాల షకీల్ ఆమీర్ గారి సపోర్ట్ చాలా ఉంది కాబట్టి మరెన్నో మంచి కార్యక్రమాలు మేము చేయగలుగుతామని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారండి. విష్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు రామకృష్ణ గారు వాళ్ళ అమ్మగారు ఉన్నారండి. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ ఏం పేరు మీ పేరు? శశి. శశి గారు. అవునండి. ఇద్దరు సిస్టర్లా ఉన్నారు, అత్త కోడల్లో లేరుగా. చెప్పండి, ఎలా జరుగుతుంది? ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా బాగా చేసుకుంటున్నారండి నా కొడుకుని. ఆయన పదవులలో లేనప్పుడే ఎన్నో పనులు చేశాడు అందరి కోసం. షకీల్ గారు ఉన్నారు అంతకు ముందు నుంచే ఎన్నో పనులు చేస్తున్నాడు నా కొడుకు. అందరూ ఎంతో మంచి పేరు అన్నమాట. నా కొడుకు వచ్చిన పేరు ఇప్పుడు నా జన్మ ధన్యమైనట్టు. అంటే మొదటి నుంచి కూడా మీ అబ్బాయికి రాజకీయాలు అంటే ఇష్టం ఉందా, లేకుంటే ప్రజల్లో ఉండడం జరుగుతుందా? సేవా కార్యక్రమాలు మొట్టమొదటి నుంచి చేస్తుంటే అవి గుర్తించే షకీల్ ఆమీర్ గారి అవకాశం కల్పించడం జరిగిందా? లేదండి, మా వార్డుకు వచ్చి కృష్ణని ఎన్నుకున్నారనమాట. అంతమంది ఉంటే కూడా షకీల్ గారు మా కొడుకుని అప్పుడు ఎన్నుకున్నారు. షకీల్ గారు ఎన్నుకొని వాళ్ళని కృష్ణనే ఉంటాడు, అన్నిటికీ కృష్ణే చూసుకుంటాడని చెప్పేసి అప్పుడు వాళ్ళందరి ముందు హామీ చేసినట్టే నా కొడుకు చిన్న వయసులోనే 22 సంవత్సరాల నుంచే ఈ మన తెలంగాణ కోసం పోరాడుతున్నాడండి. రాత్రి పగళ్ళు అన్నిటి కోసం పోరాడుతున్నాడు. ఎవరు వచ్చినా రోడ్లు లేకపోయినా రోడ్లకి మట్టి అవి లేవు, బురద ఉన్నాయి కృష్ణ అన్నా కానీ అతనే చేపిస్తున్నాడు. అన్ని పోలీస్ స్టేషన్లలో కానీ
ఏదైనా కేసు వచ్చి కృష్ణన్న నువ్వు రావాలి అంటే కూడా అక్కడికి వచ్చి అన్ని పనులు చేస్తాడు, ప్రతి పనికి ఉన్నాడు. ఎక్కడ పోయినా కానీ కృష్ణే కావాలంటారండి. అంటే ఇవన్నీ ఆల్రెడీ తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొనడం, రామకృష్ణ గారికి సేవా కార్యక్రమాలు మొదటి నుంచి చేయటం, ఇక్కడ ఏ సమస్య వచ్చినా సరే కూడా పదవి లేకపోయినా కూడా మీ అబ్బాయి చాలా అందరికీ సపోర్టివ్గా ఉండడం, ఇవన్నీ గుర్తించి షకీల్ ఆమీర్ గారు అయితే ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. దీన్ని అయితే మీ అబ్బాయి ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడని చెప్తున్నారు. ఖచ్చితంగా నిలబెడతాడు, నిలబెట్టి కూడా చూపిస్తాడండి. పదవిలో లేనప్పుడే చేశాడంటే పదవిలో ఉంటే ఇంకెన్ని చెయ్యాలి? ముందుకు రండమ్మా. పదవిలో లేనప్పుడే ఎన్నో చేశాడు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు కదండి. పదవిలో ఉంటే ఇంకెన్ని చెయ్యాలి నా కొడుకు? అంటే మీ అబ్బాయి ఖచ్చితంగా గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడని ధీమా ఉంది. అందరు ప్రజలు అందరి దీవెనలతోటి నా కొడుకు గెలవాలని కోరుకుంటున్నాను. మరొకసారి మా వీఫై న్యూస్ సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మీ అబ్బాయి తరపున ఇక్కడ ఏ విధంగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు మీరు ఓటర్లకు? ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసి నా కొడుకుని గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కారు గుర్తుకే మన ఓటు తెలంగాణ గెలవాలా. మనము ఎన్ని బాధలు పడ్డాము. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాంచి ఏది కూడా పింఛన్ లేదు, ఏమీ లేవు, రోడ్లు వేస్తున్నారు. ఒక్కసారి కూడా ఏ అభివృద్ధి పనులు జరగలేవు కదా. ఇప్పుడు మన షకీల్ గారు వస్తే గనక, మన తెలంగాణ వస్తే గనక మనకు అన్ని పనులు అవుతాయి. లేకపోతే ఏ పనులు జరగవిక అంతా ఇక అడుగంటి పోతుంది కానీ ఇక ఏ పని జరగదు ఇక. అందుకనే పేరు పేరున అందరు గుర్తించుకొని మన కారు గుర్తుకి ఓటు వేయాలని అందరి తరపున కృష్ణకు ఒక్కసారి అవకాశం ఇస్తే గనక కృష్ణకు ఒక 25వ వార్డు నుంచి కృష్ణ గారికి ఒక్క అవకాశం ఇచ్చి చూడాలి. అతను చిన్న వయసే కదా, ఎంతో చేస్తాడని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. వింటున్నారు కదా, వాళ్ళ అమ్మగారు ఒకటే చెప్తున్నారండి, ఎలాంటి పదవిలో లేకపోయినా కూడా మా అబ్బాయి సేవా కార్యక్రమాలు ఎప్పుడు ముందుంటాడు, తెలంగాణ ఉద్యమాల్లో తను పాల్గొనడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ రావాలి, తెలంగాణ రావాలి, కేసీఆర్ గారు మళ్ళా పదవిలోకి రావాలని అయితే వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసినటువంటి రామకృష్ణ గారు వాళ్ళ అమ్మగారు కావచ్చు, వాళ్ళ భార్య కావచ్చు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆల్వేస్ మీకు కూడా మేము ఎప్పుడు సపోర్ట్ ఉంటామండి. ఆల్ ది బెస్ట్. ఓకే.